నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం అమలు చేస్తున్న ఆర్థిక సహాయ పథకాలపై ఈరోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఎన్నికలప్పుడిచ్చిన హామీకి ఆ తర్వాత ఆచరణకి మధ్య కొంచెం తేడా ఉంది. మొదటగా ఎన్నికల ముందు అసలు పీఎం కిసాన్తో సంబంధమే లేకుండా ఏటా ప్రతి రైతుకు 20,000 రూపాయలిస్తామన్నా. కానీ అధికారంలోకి వచ్చాక కేంద్రం ఎలాగూ పీఎం కిసాన్ కింద 6,000 ఇస్తోంది. ఆ డబ్బులు కలుపుకునే మొత్తం 20,000. ఇక్కడే మొదటి తేడా వచ్చింది. దాదాపు 14 నెలలు గడిచినా సహాయం అందలేదు. అంటే మొదటి ఏడాదే బకాయిలు పడ్డాయని. మరిప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 పరిస్థితి ఏంటి? ఈ ఏడాదికి ఈ పథకం కోసం 10,716 కోట్లు కావాలని ఒక అంచనా. బడ్జెట్లో కేటాయించింది మాత్రం 6,300 కోట్లే. పైడు పోయిన ఏడాది బకాయిలు కూడా ఉన్నాయి. అవన్నీ కలిపి మొత్తం 21,432 కోట్లొస్తాయని రైతులు ఆశపడ్డారు. కానీ ఈ కేటాయింపు చూస్తే ఆ ఆశలు నెరవేరేలా లేవు. హామీ ఇచ్చిన మొత్తం 20,000 రూపాయలు ఈ ఏడాది అందడం కష్టం. ఇది రైతుల ప్లానింగ్ మీద ప్రభావం చూపుతుంది. పోయిన ప్రభుత్వంలో సగటున 53.58 లక్షల మందికి ఇలాంటి పథకాల ద్వారా లబ్ధి అందితే, ఇప్పుడు రకరకాల వడపోతల తర్వాత కేవలం 46.86 లక్షల మంది అర్హులుగా తేల్చింది. అంటే దాదాపు 6.72 లక్షల మంది రైతులు తగ్గారు. మొదటి విడత ఆగస్టులో. ఇందులో పీఎం కిసాన్ కింద వచ్చే 2,000, సుఖీభవ కింద 5,000. అంటే 7,000 రూపాయలు మొదటి విడతగా. మరి పోయినసారి అంటే వైఎస్ఆర్సీపీ టైంలో రైతు భరోసా పథకం ఏటా 12,500 చొప్పున 4 ఏళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ వాస్తవానికి 13,500 చొప్పున 5 ఏళ్లు ఇచ్చారు. 5 ఏళ్లలో సగటున 53.58 లక్షల మంది రైతులకు మొత్తం 34,288.17 కోట్లు ఇచ్చారని. భూయజమానులే కాదు, అటవీ భూములు, దేవదాయ భూములు సాగు చేసేవాళ్లు, ఇంకా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, వాళ్లకు కూడా ఏటా సగటున 1.64 లక్షల మందికి వచ్చింది. అలాగే అటవీ భూమి సాగుదారులు, వాళ్లలో ఏటా సగటున 94,000 మందికి లబ్ధి కలిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఈకేవైసీ, మ్యాపింగ్ లాంటి టెక్నికల్ ఇబ్బందులున్నా కూడా అర్హులైన వారికి అప్పుడు డబ్బులు అందేలా చూశారు. మరిప్పుడు ఈ అన్నదాత సుఖీభవలో కౌలు రైతుల సంగతేంటి? హామీ అయితే అందరికీ ఇస్తామనే ఇచ్చారు. కానీ ఆచరణలో కొన్ని నిబంధనలు పెట్టారు. ముఖ్యంగా సీసీఆర్సీ కార్డులు, అంటే కౌలు రైతు గుర్తింపు కార్డులు. అవి ఇంకా ఈ పంట నమోదు, అంటే ఆన్లైన్లో పంట వివరాల నమోదు చేయడం. ఇవి రెండూ తప్పనిసరి అని మెలికపెట్టారు. మొత్తం మీద అన్నదాత సుఖీభవ విషయంలో ఇచ్చిన హామీకి, ఇప్పుడిస్తున్న నిధులకు, లబ్ధిదారుల సంఖ్యకు మధ్య చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన ప్రశ్నొస్తుంది. ఇలాంటి వ్యవసాయ సహాయ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం, లబ్ధిదారుల ఎంపికలో ప్రమాణాలు మార్చడం, ఇలాంటివి దీర్ఘకాలంలో ఈ పథకాల కొనసాగింపుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వీటిపై ఆధారపడిన రైతుల ఆర్థిక పరిస్థితిని, వాళ్ల భవిష్యత్తును ఇవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? ఇది మనం ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయమే.